హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు చింతామణి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ చింతామణి పచ్చడిని చాలా చోట్ల శనగపిండి చట్నీ అని, బొంబాయి చట్నీ అని కూడా అంటారు. ఈ చింతామణి చట్నీ మనం చేసుకోవడానికి చాలా ఈజీ అండి. 5 నిమిషాలు అంటే 5 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ చింతామణి పచ్చడి మెయిన్గా ఇడ్లీకి, పూరీకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. ఇది చాలా బాగుంటుంది అందులోకి అయితేని. ఓకే అండి, ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. మనకి ముందు తాలింపు కోసం ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఈ తాలింపు సరుకులేనండి మనకి ఈ చట్నీకి సూపర్ టేస్ట్ ఇస్తుంది. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ చీలికలుగా చేసుకోవాలి, 2 పచ్చిమిర్చి, అలాగే 2 ఇంచుల అల్లం ముక్కలు చిన్న చిన్నగా తరుక్కున్నవి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మన తాలింపు సరుకులన్నీ ఇందులోకి వేసుకోవాలండి. ఇవన్నీ బాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేయించుకోవడం వలన మనకి మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు తాలింపు అంతా బాగా వేగాక ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి, కరివేపాకు, ఇవన్నీ వేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి 4 టీ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాల్సి దాన్ని బట్టి వేసుకోవాలండి. ఇక్కడైతే నేను 4 టీ స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుని జారుగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలన్నమాట జారుగాని. శనగపిండిని ఉండలు లేకుండా మనకు వాటర్లో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఉండలేని లేకుండా ఇలా మనకి వస్తుంది. దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇవన్నీ బాగా వేగినాయి కదా, ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను వాటరు 1/2 లీటర్ వేసాను. 4 టీ స్పూన్స్ శనగపిండికి నేను 1/2 లీటర్ వాటర్ వేసానండి. దీన్ని బట్టి మీరు కొలత చూసుకోవచ్చు. నాకు ఇలా వేస్తే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను 1/2 లీటర్ వాటర్ యాడ్ చేశాను దాంట్లోకి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వాటర్ మనకు మరిగేదాకా మనం హైలో పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, మనకు వాటర్ బాగా మరిగినాయి. ఇప్పుడు ఈ టైంలో మనం ఈ శనగపిండి ముందుగా మనం కలుపుకున్న శనగపిండిని ఇందులోకి వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. మనం వేసిన వెంటనే కలుపుకోకపోతే కనుక మనకు ఉండలా అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుని దీని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకోకపోతే కనుక మనకు పచ్చివాసన వచ్చినట్టు ఉంటుందండి. కంపల్సరీ ఒక 5 నిమిషాలన్నా ఉడికించుకోవాలి మనం శనగపిండి వేశాక. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని మనం కొంచెంసేపు ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయిన తర్వాత మనం మూత తీసి చూస్తే కనుక మనకి ఉడికిపోయి ఉంటుందండి బాగా, శనగపిండి పచ్చివాసన అంతా పోయి. చూస్తున్నారు కదండి, మరీ లూజ్గా ఉండకూడదు చట్నీ, అలాగని టైట్గా కూడా ఉండకూడదు. ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది మనకి ఇడ్లీలోకి, పూరీలోకి. ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు శనగపిండి కొంచెం తక్కువ వేసి వాటర్ ఎక్కువ వేస్తే కనుక మీకు కొంచెం దగ్గరికి రాదు మనకి ఉడికించుకునేటప్పుడు. దాన్ని బట్టి మీరు కొలత చూసుకుని వేసుకోవాలండి. ఇది మటుకు కొంచెం మెయిన్ పాయింట్ ఈ చట్నీలోను. అంతే అండి, చింతామణి చట్నీ రెడీ అయిపోయింది. మీకు ఈ చట్నీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక నాకు చెప్పండి. నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.